హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి సీజీఐ కంపెనీ నుంచి అనమాట. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్. సో మాస్ హైరింగ్ అనమాట, అసలు మిస్ అవ్వకండి. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు ఎన్ని అప్లై చేసినా కానీ రిప్లై రావట్లేదని. సో మీరు మాస్ హైరింగ్ అనేది జరిగేటప్పుడు అప్లై చేసుకోండి గైస్ మ్యాక్సిమం. సో అందరికి కూడా రిప్లైస్ వస్తాయి. ఇంకొక మంచి విషయం ఏంటంటే సో 2022, 23, 24 ఈ 3 బ్యాచెస్కి అయితే హైరింగ్ చేసుకుంటున్నారనమాట. ఇది ఓన్లీ ఫ్రెషర్స్కి అయితే రిలీజ్ అయింది. సో మంచి ఆపర్చునిటీ గైస్, అసలు మిస్ అవ్వకండి. ప్రజెంట్ మనం చూసినట్లయితే 2022కి 23కి ఆల్రెడీ హైరింగ్ చాలా తగ్గిపోయింది. సో వచ్చిన అవకాశాన్ని అసలు మిస్ అవ్వకండి. సో ఎవరైతే 22 బ్యాచ్ కానివ్వండి, 23, 24 బ్యాచెస్ ఉన్నారో సో ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా సో కంపెనీ వల్ల ప్రొవైడ్ చేస్తారు. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఈ జాబ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. డీటెయిల్స్ చూసుకొని సో వెంటనే జాబ్కి అయితే అప్లై చేసుకోండి. సో లేట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి అయితే చెక్ చేసేద్దాం. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే సీజీఐ కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లోనే సో మనకి రోల్ అయితే రిలీజ్ అయింది గైస్. రోల్ వచ్చేసరికి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ అనమాట. ఏఎస్సి రోల్ అయితే రిలీజ్ అయింది. సో చాలామంది సో మొబైల్ నుంచి అప్లై చేస్తుంటారు కదా. సో మీరు కార్నర్లో వచ్చేసరికి క్రోమ్లో మనకి ఇలా 3 డాట్స్ అయితే ఉంటాయి. సో అది క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్ ఆన్లో పెట్టుకుని అయితే అప్లై చేయండి. సో అప్లికేషన్లో ఎలాంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి అనమాట. సో ఇది ఆన్ చేసుకోవడం వల్ల మనం సిస్టంలో ఎలా అయితే అప్లై చేస్తామో సేమ్ ఇంటర్ఫేస్ అయితే మనకి మొబైల్లో కూడా వస్తుంది. సో ఇక్కడ జాబ్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇది వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆర్ ఇంజనీరింగ్ కేటగిరీ కింద అయితే వస్తుందన్నమాట. సో జాబ్ లొకేషన్ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో ఇండియాలో కర్ణాటక, బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 లొకేషన్స్ ఇచ్చారు మనకి వర్క్ లొకేషన్. బెంగళూరు, చెన్నై 2 లొకేషన్స్లో అయితే సో మీకు అప్లై చేసుకునేటప్పుడు మేబీ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఏది నియరెస్ట్గా ఉంటే అదైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ పొజిషన్ ఐడి, జాబ్ ఐడి కూడా ఉంది ఇక్కడ. ఒకవేళ మీరు సీజీఐ కంపెనీలో ఎవరైనా మీకు ఎంప్లాయీస్ తెలిసి ఉన్నట్లయితే సో మీరు రిఫరెన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఆ రిఫరెన్స్ తీసుకోవడానికి ఈ ఎంప్లాయీ ఐడి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇది ఫుల్ టైం రోల్ అనమాట, ఎలాంటి పార్ట్ టైం కాదు. సో ఫుల్ టైం రోల్ పర్ డేకి వచ్చేసరికి మనకి 9 అవర్స్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో పర్ వీక్కి 5 డేస్ వర్క్ ఉంటుంది. 2 డేస్ అయితే వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా 2022, 23, 24 పాస్ అవుట్స్ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు గైస్, మీరు ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీకు వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత అని మెన్షన్ చేశారు. సో మీరు వచ్చేసరికి కంప్యూటర్ నెట్వర్క్స్ మీద, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్, లినక్స్ వీటి మీద అయితే వర్క్ చేయాలన్నమాట. ఏడబ్ల్యూఎస్ కానివ్వండి, అజ్యూర్, గూగుల్ క్లౌడ్ సో వీటి మీద అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ స్కిల్స్ అప్డేట్ చేశారంటే సో మీకు ఈ స్కిల్స్ వచ్చి ఉండాలని అర్థం. సో ఇవైతే మీకు వచ్చి ఉంటే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి గైస్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. కీ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అయితే ఇక్కడ జాబ్ జేడీలో చూసుకొని మీ రెజ్యూమ్లో దానికి తగ్గట్టు అప్లై చేసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మీ రెజ్యూమ్ని అయితే అప్డేట్ చేసుకోండి గైస్. అండ్ ఇది వచ్చేసరికి ఎలాంటి మాస్టర్స్ డిగ్రీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే ఫుల్ టైం గ్రాడ్యుయేట్స్ ఉంటారో ఓన్లీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ స్కిల్స్ వచ్చేసరికి అనలైటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ ఇవైతే ఉండాలన్నమాట. సో ఇది గెస్ట్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఐటీ రోల్ అనమాట. అసలు మిస్ అవ్వకండి. సో బల్క్ హైరింగ్ కాబట్టి మ్యాక్సిమం మీ అందరికి కూడా అప్లై చేసుకున్న వాళ్ళకి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే తప్పకుండా రెస్పాన్స్ వస్తుంది. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది చెక్ చేద్దాం. సో డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ ప్రొవైడ్ చేస్తాను. సేమ్ నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో సేమ్ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంది కదా. సో దీని మీద జస్ట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఆల్రెడీ ఒకవేళ ప్రీవియస్ మీరు సీజీఐలో ఏదన్నా జాబ్కి అప్లై చేస్తుంటే మీకు క్రెడెన్షియల్స్ అయితే ఉంటాయి కదా. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అవి ఇచ్చి సో ఇక్కడ రిటర్నింగ్ యూజర్ అని ఉంది కదా, ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో లేదు ఫస్ట్ టైం నేను సీజీఐకి అప్లై చేసుకుంటున్నాను అనుకుంటే ఇక్కడ న్యూ అప్లికెంట్ ఉందని చూడండి. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ వచ్చేసరికి కంట్రీ ఇన్ విచ్ సీకింగ్ ఆపర్చునిటీ ఇది ఇండియా సెలెక్ట్ చేసుకొని సో మీరైతే న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ లిస్ట్లో మనకి ఇండియా అని ఉంటుంది. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ ప్రొఫైల్ అని ఉంటుందన్నమాట. మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ కంట్రీ అనేది ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ ప్రొఫైల్ అని క్లిక్ చేయగానే
సో సీజీఐ కంపెనీ వెబ్సైట్లో మీకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత సో మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసి బేసిక్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటే సో అవన్నీ కూడా ఫిల్ చేసి సో ఈ రోల్కి అయితే అప్లై చేసుకోండి గైస్. ఇది ఏఎస్ఈ రోల్ అనమాట, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అసలు మిస్ అవ్వకండి, ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిగ్రీ క్యాండిడేట్స్ అయినా ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అయినా సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా అప్లై చేసుకోండి గైస్. సో మీకు డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఈ వీడియో కనుక మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా సో చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.